హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. నేను ఇవాళ మీకు మిక్స్డ్ ఫ్రూట్ ఆవకాయ పచ్చడి చూపిస్తున్నాను చూడండి. మీరు ఎప్పుడైనా చేశారా? నేనైతే మిక్స్డ్ వెజిటబుల్స్ చేస్తుండే ఫ్రూట్స్ పచ్చడి చేయడం నేను కూడా ఫస్ట్ టైము. ఒక ఫ్రెండ్ బాగుంటుంది అని చెప్తే చేశాను. జామకాయ, యాపిల్ అవి వేస్ట్ చేయాలన్నారు, కానీ నేను గ్రేప్స్, సంత్రా కూడా యాడ్ చేశాను. ఒక క్యారెట్ కూడా వేసాను, నిమ్మరసము ఒకటి, ఇంకా దాంట్లో పట్టే సామాన్లన్నీ చూడండి. కొంచెం ఇప్పుడైతే ఫస్ట్ తాలింపు చేసుకుందాం. దానికోసము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నేనైతే ఆయిల్ అయితే ఒక 150 గ్రామ్స్ వేసాను. పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి అవి వేగిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి దంచుకున్నది వేసేసాను. స్టవ్ ఆపేసాను. వేసేసి కొంచెం కరివేపాకు వేసిన, పసుపు వేసిన, అది పక్కకు పెట్టేసిన సైడ్కి పెట్టేసి ఇప్పుడు మనం అన్ని ఫ్రూట్స్ అన్నీ కలుపుకుందాం. ఫస్ట్ యాపిల్, జామకాయ, ద్రాక్ష పళ్ళు, సంత్ర, క్యారెట్ ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి అవన్నీ వేసి అన్నీ కలగలిపేసాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆవ పొడి కొంచెం ఒక 2 టీ స్పూన్లు, ఒక 3 స్పూన్లు కారం, దాంతో 1.5 స్పూను ఉప్పు వేసాను. అవన్నీ మంచిగా కలగలిపేసుకోవాలి. కొంచెము జీలకర్ర, మెంతులు కలిపి చేసిన పౌడరు 1.5 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు వెల్లుల్లి దంచుకున్నది పచ్చిది కొంచెం కలిపేసిన చూడండి. అట్లా కలిపేసి మనము తాలింపు చేసుకున్నాం కదా, అది చల్లగా అయిపోయింది. ఆ తాలింపు అందులో కలిపేసుకొని ఒక నిమ్మరసం తీసి పెట్టుకున్నా కదా, ఆ నిమ్మరసం వేసి మంచిగా కలిపేసుకున్నాం. దాన్ని ఒక హాఫ్ డే పక్కకు పెట్టేశాను. హాఫ్ డే అయితే ఆ ముక్కలకంతా ఉప్పు, కారము, ఆ మసాలా అదంతా పట్టేసి మనకు పచ్చడి రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా ఊరిపోయింది పచ్చడి, చాలా చూస్తేనే తినబుద్ధి. ఇట్లా చూడండి, నోట్లో నీళ్ళు ఊరేటట్టుగా ఉంది. నేనైతే అన్నం తెచ్చుకొని ఆ పచ్చడి కలిపి టేస్ట్ చూశాను. చాలా అంటే చాలా బాగుంది, చాలా ఎమ్మిగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. వాళ్ళకి కాస్త నెయ్యి వేసి కలిపి పెట్టారనుకోండి, మంచిగా ఫ్రూటు అని చెప్తే కానీ తెలిసేటట్టుగా ఉంది. జామకాయ ముక్క కానీ, యాపిల్ ముక్కలు కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా చూడండి, చెయ్యండి.